వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ చూడడానికి మనం వచ్చేసాం LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న RK కలెక్షన్స్ కి. సో ఇక్కడ వెరైటీస్ ఏంటో లుక్ చేసేద్దామా? సో వ్యూయర్స్ లాస్ట్ వీక్ మనం RK కలెక్షన్స్లో లేటెస్ట్ డిజైన్స్ చూసాం కదా. సో ఈ వీక్ కూడా మరిన్ని డిజైన్స్ చూడడానికి మనం RK కలెక్షన్స్కి వచ్చేసాం. సో మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారు. సో ఇవాళ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి కనుక్కుందాం. హాయ్ కోదండ బాబు గారు. హలో అండి. సో ఈ వీక్ మాకు ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు? ఈ వీక్ మనం మ్యారేజెస్ సీజన్ ఉంది కదండి, మంచి మ్యారేజెస్ పార్టీస్ అట్లా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి కాబట్టి మనం పట్టు ఫ్యాన్సీ వర్క్ సారీస్ అనేది అన్ని ఆల్ వెరైటీస్ లో చూస్తున్నామండి. ఓకే, ఈ వీక్ కూడా మనం ఆల్ వెరైటీస్ లో డిజైన్స్ చూస్తున్నామండి. ఓకే సార్, మరి చూద్దామా? ఫస్ట్ సారీ మనం కంచిలో చూస్తున్నామండి. ఓకే, కంచి పట్టులో మనకు లైట్ వెయిట్ వస్తుంది. ఇది పైన బోర్డర్ చూసుకునేటైతే మనకు కంచిలోనే ట్రెడిషనల్ బోర్డర్ అనేది ఒక పికాక్ డిజైన్ అనేది వెల్వెట్ అవుతుంది. ఇక్కడ అంతా థ్రెడ్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్ కాంట్రాస్ట్ తో తీసుకున్నామండి. ఓకే, ఇదంతా కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో వస్తుంది. సారీ అంతా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది. ఒక లైన్ అంతా సిల్వర్ పికాక్, చిన్న పికాక్ బుటీ స్టైల్లో మనం ఆల్ ఓవర్ వచ్చేలాగా తీసుకున్నాం. ఈ పికాక్ కూడా చిన్న గోల్డ్ కలర్ ఒకటి, ఇట్లా సిల్వర్ కలర్ ఒకటి, అలా 1 by 1 లైన్ అంతా ఒక క్రాస్ వచ్చే మోడల్ లాగా తీసుకున్నాం. కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చు. పైన మనం ఒక పికాక్ లైన్ తీసుకున్నాము, అలాగే దీనికి 2 లైన్స్ అనేది పికాక్ లైన్స్ రన్ అవుతున్న డిజైన్ అనేది తీసుకున్నాం. ఇందులో పళ్ళు చూసుకున్నట్లయితే ఇంకొక డిఫరెంట్ కాంట్రాస్ట్, దీంట్లో అంతా పింక్ యూజ్ చేసాం కదా, అలాగే మనం పళ్ళు కూడా హెవీ పింక్ అనేది తీసుకున్నాం. అందులో కూడా మనం ఒక పికాక్ స్టైల్లో తీసుకున్నాం, అంతా గోల్డ్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నామండి. మిడిల్ లో కూడా మనం బుటీ స్టైల్లో ఒక లీప్ వస్తుంది కదా, అక్కడంతా కూడా మనం సిల్వర్ అనేది ఫిల్లింగ్ చేసాం. వేరియేషన్ చూపించడానికి మనకి సిల్వర్ గోల్డ్ కలర్ అనేది యూస్ అయింది. మనకి బార్డర్ సారీలో ఏ బార్డర్ అయితే ఉందో అది కంటిన్యూ చేసాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ లో ప్లెయిన్ తీసుకున్నాం. సో ఈ కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 12,620 రూపీస్. ఓకే, 12,620 రూపీస్ కి మన RK కలెక్షన్స్ లో ఇంత వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం ఇక్కత్తులో చూస్తున్నాం. ఇక్కత్ పట్టు పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనం మంచి గ్రీన్ బార్డర్ తీసుకున్నాం. ఇదంతా కూడా గ్రీన్ అనేది మనం మంచి డబుల్ ఇక్కత్ పట్టు లాగా తీసుకున్నాం. స్మూత్ ఉంటుంది, మెటీరియల్ కూడా స్మూత్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మిడిల్ లో చూసుకున్నట్టయితే మనకు ఒక గోల్డ్ బార్డర్ తీసుకున్నాం, అటు ఇటు కూడా మనకు గ్రీన్ తో ఎక్కువగా ఫిల్లింగ్ చూపిస్తున్నారు. సారీ చూసుకున్నట్టయితే మనం మంచి రెడ్ లో తీసుకున్నామండి. ఈ రెడ్ కూడా మనకు మంచి మిర్చి రెడ్ లా ఉంటుంది, హెవీగా లైట్ చేసే కలర్ కాబట్టి మంచి రెడ్ గా ఉంటుంది. దీనిపైన మనం ఎల్లో ఒక డ్రాప్ డిజైన్ తీసుకున్నాం, అలాగే క్రీమ్ కలర్ ఒక డ్రాప్ తీసుకున్నాం. క్రీమ్ కలర్ డాప్ కి రెడ్ బూటీ స్టైల్లో మిడిల్ లో ఒక బటన్, ఒక స్టాప్ లాగా తీసుకున్నాం. ఎల్లో కూడా సేమ్ ఒక బటన్ లాగా తీసుకున్నాం. కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇది కూడా మనకు ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం. పైన ఏదైతే కలర్ యూజ్ చేసామో గ్రీన్ కలర్ యూజ్ చేసాం కదా, అలాగే మనం బ్లాక్ కలర్ లో తీసుకున్నాం. ఇది కూడా కొంచెం డార్క్ లో తీసుకున్నామండి. ఒక బాక్స్, ఒక లైన్ తీసుకున్నాం. అందులో ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. మిడిల్ అంతా ఒక టిష్యూ బార్డర్ పైన మనం తీసుకున్నాం. ఈ టిష్యూ బార్డర్ పైన మనకు ఫ్లవర్స్, లీవ్స్ అనే డిజైన్స్ అనేది హెవీగా తీసుకున్నాం. లీవ్స్ ఫ్లవర్స్ ఒక రన్ అవుతున్న డిజైన్ అనేది మనం హెవీగా తీసుకున్నాం. సో దీని పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ తీసుకున్నాం. ఈ బార్డర్ లో అంతా హెవీగా మనం బ్లాక్ తీసుకున్నాం కదా, అందుకని పళ్ళు కూడా మనం బ్లాక్ తీసుకున్నాం. ఇది కూడా మనకు పళ్ళులో కడ్డీ పళ్ళు తీసుకుని అటు ఇటు కూడా మనం టెంపుల్ డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్ లోనే తీసుకున్నాం. పళ్ళు బార్డర్ అన్ని కూడా మనం బ్లాక్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనం బ్లాక్ కలరే తీసుకున్నాం. ఇది కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 9,450 రూపీస్. వావ్, 9,450 రూపీస్ కి, అది కూడా హోల్సేల్ ప్రైస్ కి మనకి RK కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాం. జార్జెట్ లో తీసుకున్నాం, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ లో తీసుకున్నాం. దీని పైన బార్డర్ చూసుకుంటే మనకు చాలా డిఫరెంట్ తీసుకున్నాం. ఇది ఒక లీప్ డిజైన్ తీసుకున్నాం, అది కూడా మనకు థ్రెడ్ వీవింగ్ అనేది తీసుకున్నాం. జార్జెట్ లో అంటే హెవీగా జెరీ ఎక్కువ వస్తుంది అనుకుంటారు ఎక్కువ, కానీ ఇదంతా కూడా మనం థ్రెడ్ లో తీసుకున్నాం. పైన అయితే గ్రీన్ పైపింగ్ తీసుకున్నాం, అలాగే ఒక థ్రెడ్ బాక్స్ స్టైల్లో ఒక లైన్ బార్డర్ తీసుకున్నాం. ఇంకొకటి ఒక లీప్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. శారీ పార్ట్లో చూసుకున్నట్టయితే మనకు డైన్ షేడ్ అనేది కనపడుతుంది. ఇక్కడ డైన్ కనపడుతుంది, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, రేర్ కాంబినేషన్. ఒక లీప్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇది కూడా లీప్ ఎక్కువగా హెవీగా తీసుకున్నాం. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు.
ఈ ఒక మ్యాంగోస్ డిజైన్ అనేది బిగ్ మ్యాంగో స్టైల్లో తీసుకున్నాం. ఒక బిగ్ మ్యాంగో తీసుకున్నాం. అట్లా అందులో కూడా మనం లీప్ డిజైన్ అనేది బార్డర్లో తీసుకున్న లీప్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇలా చాలా దగ్గరగా ఇంతే లెంత్లో మనం తీసుకున్నాం. పైన బార్డర్ లానే కింద బార్డర్ కూడా మనం సేమ్ తీసుకున్నాం, కాకపోతే కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో తీసుకున్నాం. ఈ టర్న్ అవుతున్న లీవ్స్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం ఈ మ్యాంగో పైన కూడా. దీని పళ్ళు చూసినట్లయితే మనం బార్డర్ లో తీసుకున్న మ్యాంగోస్ ని హెవీగా తీసుకున్నాం. ఇక్కడ ఇక ఒక బిగ్ సైజ్ మ్యాంగోస్ తీసుకున్నాం, లీవ్స్, ఫ్లవర్స్ అట్లా టర్న్ అవుతున్న డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకుని చివరి మాత్రం మనకు బార్డర్ లో ఇచ్చినట్లుగానే మనం ఒక లైన్ బార్డర్ అనేది తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. పైన గ్రీన్ తీసుకున్నాం, కింద బ్లూ తీసుకున్నాం కదా. కింద బార్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనం బార్డర్ లో తీసుకున్న డిజైన్ అనేది హాల్ ఓవర్ గా తీసుకున్నాం. ఇది డిజైన్ చేసుకోవచ్చు, మన గ్రీన్ కాంబినేషన్ తో ఏదైనా డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 5850 రూపీస్ అండి. సో ఇంత వండర్ఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో 5850 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. కాటన్ జూట్ లో చూస్తున్నామండి. ఇది కూడా మనం లెలిన్ జూట్ అని కూడా అంటాం. లెలిన్ కాటన్ లా వస్తుంది. ఇది కూడా వెయిట్ కూడా చాలా లైట్ గా ఉంది. ఇదంతా హ్యాండ్లూమ్ లో వస్తుందండి, మనకు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఇదంతా కూడా. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనం ఎల్లో బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా ఒక షేడ్ డైయింగ్ షేడ్ లో తీసుకున్నాం. ఈ బార్డర్ అంతా కూడా మనం పైపింగ్ అంతా కూడా మనం ఎల్లో బార్డర్ తీసుకున్నాం. అలాగే గోల్డ్ డిజైన్ తో మనకు ఒక టెంపుల్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ హెవీగా వచ్చేందుకు బార్డర్ అంతా పైన బార్డర్ అంతా కూడా టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. శారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అండి. ఒక ఆనియన్ కలర్, ఒక లైట్ ఆరెంజ్ షేడ్ లో మనం తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక హ్యాండ్ ప్రింట్ లో మనం డిజైన్ అనేది తీసుకున్నాం. హ్యూమన్ ఫిగర్స్ ఇవి కూడా మనం చాలా దగ్గరగా తీసుకున్నాం. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ లా వస్తుందండి కంటిన్యూగా. ఈ సారీ అంతా కూడా డై అండ్ డై కూడా మనకు కనపడుతుంది నీట్ గా. ఈ లైట్ షేడ్స్ అనేది కూడా మనకు రేర్ కాంబినేషన్. దట్ ఇన్ ప్రింట్ లో అయితే, ఐ మీన్ పెయింటింగ్ లో అయితే ఇంకా రేర్ గా కనిపిస్తుంది. ఈ కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఇంకా చాలా డిఫరెంట్ వస్తుంది. పైన కాంట్రాస్ట్ లో ఎల్లో తీసుకున్నాం కదా, ఎల్లో బార్డర్ కూడా కంటిన్యూ తీసుకున్నాం. దీనికి కూడా మనకు లైట్ గ్రీన్ అనేది, పిస్తా గ్రీన్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాం అండి. ఇది కూడా ఒక వేవ్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం, ఒక బాక్స్ లాగా. ఇంకొక లైన్స్ అనేవి కొన్ని లైన్స్ తీసుకున్నాం. పైన కూడా ఒక బార్డర్ వేరియేషన్ కనపడుతున్నట్టుగా మనకు ఒక డిజైన్ అనేది, ఒక రౌండ్ డిజైన్ అనేది తీసుకున్నాం. రౌండ్ డిజైన్, డైమండ్ డిజైన్ అనేది అది కూడా కొంచెం పింక్ అండ్ రెడ్ షేడ్ లో మనం తీసుకున్నాం ఒక లైన్ అంతా. ఇంకో సైడ్ అంతా మనం గ్రీన్ లోనే మనం వైట్ బ్యాక్గ్రౌండ్ పైన కంటిన్యూగా తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం కింద బార్డర్ లో వేరియేషన్ చూపిస్తున్నట్లుగానే ఒక డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా మనం మిడిల్ లో ఒక ఎల్లో గోల్డ్ టిష్యూతో మనం తీసుకున్నాం. ఎల్లో కలర్, మళ్ళీ పింక్ అండ్ లైట్ పింక్, డార్క్ పింక్ అనేది కొంచెం యూజ్ చేసుకుంటూ మల్టీ కలర్ లాగా పళ్ళు తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ అనేది తీసుకున్నాం. కాంట్రాస్ట్ పింక్ కలర్ లో తీసుకున్నాం. ఇంత లైట్ వెయిట్ సారీ మనకి ఎంత కాస్ట్ లో వస్తుంది సార్? దీని కాస్ట్ ఓన్లీ 4300 కి అవైలబుల్ ఉందండి. 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ సారీ మనకు ఓన్లీ ఆర్కే కలెక్షన్స్ లో 4300 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇదే కాదండి, ఇప్పుడు సమ్మర్ వేర్ అని, బ్రైడల్ వేర్ అని చాలా వెరైటీస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి మనకి KPHB మెయిన్ రోడ్ లో ఉంది ఆర్కే సెలెక్షన్స్. గ్రీన్ లో చూస్తున్నామండి, లైట్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇది కూడా మనకు చాలా లైట్ వెయిట్ లో తీసుకున్నాం, ప్యూర్ సిల్క్ కోటాలో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకున్నైతే ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. ఇది కూడా పైపింగ్ వచ్చేలా కూడా మనం కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో ఒక పింక్ బార్డర్ తీసుకున్నాం. అందులో కూడా ఒక రన్ అవుతున్న డిజైన్ అనేది తీసుకున్నాం. పింక్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం ఈ డిజైన్ అంతా కూడా. దీంట్లో మనకు ఒక గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అనేది మనం ఒక డిజైన్ అండ్ లాగా తీసుకున్నామండి. ఓన్లీ బార్డర్ వేరియేషన్ లాగా మనకు కనపడనీకి తీసుకున్నాం. శారీ పార్ట్ లో చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ షెబూరి స్టైల్ అని మనకు ఇప్పుడు న్యూ మోడల్ గా వస్తుంది. ఇదంతా కూడా మనం మంచి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం. ఇందులో కూడా మనకు ఒక లీప్ డిజైన్ తీసుకున్నాం. ఒక లైన్ అంతా కూడా మనం గోల్డ్ లీప్ తో తీసుకున్నాం, గోల్డ్ జెరీతో తీసుకున్నాం. ఇంకో లైన్ అంతా కూడా మనం సిల్వర్ కలర్ జరీతో మనం ఒక లీప్ అనేది తీసుకున్నాం. డౌన్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ గా తీసుకోవచ్చు. ఇందులోనే కడ్డీ బార్డర్ అనేది కొద్దిగా బిగ్ సైజ్ లో తీసుకున్నాం. ఆ బిగ్ సైజ్ పైన మాత్రం మనం గ్రీన్ అనేది ఒక బాక్స్ డిజైన్ అనేది తీసుకున్నాం. అదే రౌండ్స్ డిజైన్, రన్ అవుతున్న డిజైన్ చూసాం కదా. పైన కూడా 2 సైడ్స్ అవి తీసుకున్నాం. మిడిల్ లో పింక్ తీసుకొని ఒక డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. అది కూడా ఒక లీప్ షేడ్ ఆఫ్ డిజైన్ లాగా తీసుకున్నామండి. ఈ డిజైన్ అంతా కూడా ఇంతే దగ్గరగా గోల్డ్ జరీతో తీసుకున్నాం పింక్ బ్యాక్గ్రౌండ్ పైన. పళ్ళు చూసినట్లయితే మనం కడ్డీ బార్డర్ అనేది హెవీగా తీసుకున్నాం 2 సైడ్స్. మిడిల్ లో కడ్డీ బార్డర్ తీసుకున్నాం. అలాగే గ్రీన్ అనేది కొంచెం డార్క్ లైట్ గ్రీన్ అనేది యూజ్ చేసుకుంటూ మిడిల్ లో పింక్ లైన్ లాగా తీసుకున్నాం అటు ఇటు కూడా. దీని బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ లో తీసుకున్నామండి. మనకి ఏదైతే సారీలో ఉందో అదే కలర్ కానీ డార్క్ గ్రీన్ లో తీసుకున్నాం. సెబోరి స్టైల్లో అంతా కూడా మనం గ్రీన్ యూజ్ చేసాం కదా, అదే గ్రీన్ నే మనం ప్లెయిన్ సిల్క్ కోటాలోనే తీసుకున్నాం. ఇది కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 4190 అండి. 4190
రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి కుప్పడం పట్టులో తీసుకున్నామండి. కుప్పడం పట్టు ఇది కూడా మనకు చాలా లైట్ వెయిట్ అనేది ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు చిన్న గోల్డ్ బార్డర్ అనేది తీసుకున్నాం. పైన చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ తో పైపింగ్ బార్డర్ లాగా మనం యూజ్ చేసుకున్నామండి హెవీగా. మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి, చెక్స్ మోడల్. ఇది కూడా మనకు రేర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈ కలర్స్ ఎక్కువ రావు ఎందుకు మెయిన్ గా. ఇందులో కూడా మాకు ఆరెంజ్ బాక్స్ అనేది తీసుకున్నాము, ఇందులో క్రీమ్ బాక్స్ అనేది తీసుకున్నాం. అంటే క్రీమ్ అండ్ ఆరెంజ్ మిక్స్ కాబట్టి ఇలాగ మనకు 2 షేడ్స్ వచ్చేలాగా ఆరెంజ్ లో ఒక బ్లూ ఒక కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఆరెంజ్ లో కూడా మనకి లైట్ అయిన కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. 3-4 కలర్స్ అనే వేరియేషన్ అనేది మనకు కనబడుతుంది ఇక్కడ. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన చిన్న బార్డర్ తీసుకున్నాం కదా, ఇది కొంచెం బిగ్ సైజ్ లో 3 ఇంచ్ వరకు ఉండే కడ్డీ బార్డర్ లాగా యూస్ చేస్తాం. అవునండి, దీనికి అటు ఇటు కూడా మనం గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ తో మనం కాంబినేషన్ లో తీసుకున్నాం. ఓకే, వేరియేషన్ చూపించడానికి బార్డర్. యాక్చువల్గా ఇప్పుడు మనం పళ్ళులో అయితే కలర్ బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ బాక్సెస్ కలర్ లో మనం 2 కలర్స్ వేరియేషన్ ఎలా చూసాము, అందులో కూడా మనం డార్క్ ఆరెంజ్ కలర్ బార్డర్ లో యూజ్ చేసిన కలరే మనం ఆరెంజ్ లో హెవీగా తీసుకున్నాం. ఇది కూడా 2 సైడ్స్ అనేది కడ్డీ బార్డర్ తీసుకుంటూ మిడిల్ లో అంతా కూడా మనకు ఒక పెద్ద బిగ్ ఫ్లవర్ అనేది తీసుకున్నామండి. ఒక బిగ్ ఫ్లవర్ అంతా గోల్డ్ కలర్ ఇంకొక సిల్వర్ కలర్ మిక్స్ తో 1 by 1 అనేది కంటిన్యూ క్రాసింగ్ మోడల్ లో తీసుకున్నాం. ఓకే, మనం సారీలో ఎలా అయితే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ తీసుకున్నామో అలాగే తీసుకున్నాం. ఇది దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇంకా కాంట్రాస్ట్ లోనే తీసుకున్నామండి. ఓన్లీ ప్లెయిన్ తీసుకున్నాం, ఆరెంజ్ కలరే ప్లెయిన్ తీసుకున్నాము. 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నామండి. ఓకే, సారీలో కంటిన్యూ అయిన బార్డర్ మనం బ్లౌజ్ లో కూడా యూజ్ చేసామండి. ఓకే, ఇది ప్రైస్ ఎంత ఉంటుంది సార్? దీని ప్రైస్ ఓన్లీ 3640 అండి. ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఓన్లీ 3640 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి లైట్ వెయిట్ పట్టులో తీసుకున్నామండి. ఇది కూడా మనం బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు 2 సైడ్స్ అనేది పింక్ బార్డర్స్ అనేది తీసుకున్నాం, పైపింగ్ లాగా కూడా. మిడిల్ లో అంతా కూడా మనం ఒక గోల్డ్ బార్డర్ అనేది తీసుకున్నాం, కంటిన్యూగా ఒక కొంచెం బిగ్ సైజ్ లోనే తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్టయితే మనకు ఒక ఫ్లవర్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం, గోల్డ్ జరీతోనే తీసుకున్నాం. గోల్డ్ అండ్ సిల్వర్ అక్కడక్కడ గోల్డ్ సిల్వర్ అనేది మిక్స్ అనేది ఉంటుందండి. ఇది పైన ఎల్లో ఫ్లవర్ ఒక లీప్ మొత్తం ఒక ఎల్లో ఫ్లవర్ అనేది తీసుకున్నాం, ఇంకో లీప్ కి మనం పింక్ ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఓకే, మనకి సారీలో పింక్ ఉంది కాబట్టి పళ్ళులో అదే కలర్ ఒక లైన్ అంతా కూడా మనం పింక్ తో పింక్ బుట్టి ఒక లీప్స్ అనేది ఒక ఫ్లవర్ అనేది 3 వేరియేషన్ ఫ్లవర్స్ అనేది మనకు కనపడుతుంది ఇక్కడ. ఈ 3 వేరియేషన్ మనకు కనపడుతూ ఒక లైన్ అంతా కూడా మనం పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఇంకో లైన్ అంతా కూడా ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఒక లైన్ అంతా తీసుకున్నాం. ఇలా 1 by 1 కంటిన్యూగా ఇంతే డిజైన్స్ అనేది ఉంటుంది. మనకి సారీ అంతా కొంచెం ఇలాగ ఉంటుందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కింద బార్డర్ సేమ్ షోల్డర్, పైన అయితే ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ తీసుకున్నాం, అదే సైజ్ లో మనకి కింద సేమ్ బార్డర్ తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు చాలా కాంట్రాస్ట్ అనేది చెప్పొచ్చండి. ఒక పింక్ అండ్ రెడ్ ఇష్యూ మనం డిఫరెంట్ గా తీసుకున్నాం, ఒక రెడ్ అండ్ షేడ్ లో కూడా తీసుకున్నాం. ఇది కూడా ఇదంతా కూడా 2 సైడ్స్ బార్డర్ అనేది ఇలా వేరియేషన్ కనపడుతూ తీసుకున్నాం. ఇది కూడా వేవ్ డిజైన్ అనేది గోల్డ్ టిష్యూలో తీసుకున్నాం. మిడిల్ లో మాత్రం మనకు ఒక ఫ్లవర్ అనేది రెగ్యులర్ గా వచ్చే ఫ్లవర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. లీఫ్ మోడల్ 2 సైడ్స్ అనేది బోర్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. పళ్ళు కూడా మనకు ఒక డిఫరెంట్ యాంగిల్ లో తీసుకున్నాం అండి, ఒక యాపిల్ డిజైన్ అనేది తీసుకుంటూనే అందులో ఒక ఫ్లవర్ వచ్చేలా తీసుకున్నాం. ఈ పళ్ళు అంతా కూడా పింక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎల్లో బూటీ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. ఇది కూడా ఎల్లో రోజ్ ఫ్లవర్ లాగా కూడా హెవీగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇంకా ప్లెయిన్ లో తీసుకున్నాం. పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నామో అదే కలర్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. సారీ అంతా మనకి బ్లూ లో ఉంది కాబట్టి పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్. ఈ 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నామండి. దీని కాస్ట్ ఓన్లీ 5400 కి అవైలబుల్ ఉందండి, 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, దట్ టు హోల్సేల్ ప్రైస్ అండి. 5400 రూపీస్ కి మనకి ఇంత వండర్ఫుల్ సారీ పట్టులో లైట్ వెయిట్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాం. మంచి జూట్ లో తీసుకున్నామండి. ఇది జూట్ కూడా మనకు చాలా డిఫరెంట్ గా జూట్ లో తీసుకున్నాం. రెగ్యులర్ గా జూట్ అంటే వెయిట్ అలా వచ్చేలా ఉంటుంది, కానీ ఇది చాలా లైట్ వెయిట్ తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే మనం పింక్ లోనే జూట్ లోనే తీసుకున్నాం. ఇది కూడా పైన కూడా జూట్ క్లాత్ అనే తీసుకున్నాం. ఇందులో కూడా మనం కుట్టు బార్డర్ అనేది వేరియేషన్ చూసుకుంటున్నాం అండి. ఇక్కడ మామూలుగా రెగ్యులర్ గా జూట్ అంటే రెగ్యులర్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ గా, కానీ కుట్టు బార్డర్ తో మనం జూట్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ బార్డర్ అంతా కూడా మనం మంచి పింక్ లో తీసుకున్నాం, డార్క్ పింక్ అనేది. సారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు చాలా రౌండ్స్ డిజైన్స్ అనేది తీసుకున్నాం, జెరీ వీవింగ్ తో వీవింగ్ లోనే రౌండ్స్ అనేది తీసుకున్నాం. అందులో కూడా మనకు ఒక డిజైన్ చిన్న డిజైన్ స్మాల్ డిజైన్ అనేది కనపడుతుంది ఇక్కడ. ఈ రౌండ్స్ అంతా కూడా ఇంతే దగ్గరగా చాలా ఆల్ ఓవర్ డిజైన్ గా ఇలాగే ఉంటుందండి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా.
పైన బార్డర్ లానే కింద బార్డర్ కూడా సేమ్ తీసుకున్నామండి. ఓకే. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు రౌండ్స్లో జూట్ తీసుకున్నాం కదా, అలాగే క్రాస్ లైన్స్లో మనకు ఒక అడ్డి పళ్ళు లాగా తీసుకున్నాం. ఒక 2 సైడ్స్ కూడా మనం జూట్ బార్డర్ అనేది కూడా తీసుకున్నాం. జూట్ అండ్ జెరీ మిక్స్తో మనకి బార్డర్ అనేది కంటిన్యూగా వస్తుంది. ఇలా మిడిల్లో కూడా మనకు ఒక పింక్ జూట్ అనేది లైన్లో ఒక బాక్స్ లాగా వచ్చేలా మనం వేరియేషన్గా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం శారీలో బార్డర్ తీసుకున్నాం కదా, అదే క్లాత్నే మనం ప్లెయిన్గా తీసుకున్నాం. ఓ ప్లెయిన్గానే జూట్ అనేది లైన్స్ సెల్ఫ్ లైన్స్ అనేది కంపల్సరీ కనపడుతుంది. చాలా క్లియర్గా ఉంటుంది. చాలా వెయిట్ కూడా లైట్ గా ఉంది. పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు. చాలా పార్టీ వేర్ కనిపిస్తుంది శారీ. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 4500 కి అవైలబుల్ ఉందండి. 2 షాప్స్ లో అవైలబుల్ ఉంది. హోల్సేల్ ప్రైజెస్ కే మన షాప్ లో 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత అల్టిమేట్ శారీ మనకి ఓన్లీ 4500 రూపీస్ కి, అది కూడా హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇదే కాదండి, ఇంకా ఎన్నో వెరైటీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్స్. ఇవి 2 షాప్స్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారి మనం మంచి కుప్పడం సిల్క్ లో తీసుకున్నామండి. ఓకే. కుప్పడం సిల్క్ లో కూడా మనం చాలా వేరియేషన్ కనబడుతూ మనం ఈ సారీ అనేది తీసుకున్నాం. ఓకే. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక కడ్డీ బార్డర్ తీసుకున్నాం. కడ్డీ బార్డర్ లో కూడా మనం లైన్స్ వచ్చేలా తీసుకున్నాం. ఈ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ తో తీసుకున్నాం. మంచి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లా తీసుకున్నాం. గ్రీన్ లైన్స్, పింక్ లైన్స్, లైట్ ఆరెంజ్ షేడ్స్, ఇలా 3 కలర్ కాంబినేషన్ తో మనం లైన్స్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇవి కూడా నిలువు లైన్స్ అనేది కాబట్టి ఎక్కువగా లైక్ చేస్తారు. ఎక్కువ అడ్డ లైన్స్ అంటే లైక్ చేయరు, కానీ ఎక్కువ నిలువు లైన్స్ అంటే చాలా ఎక్కువ లైక్ చేస్తారు. ఇది హాఫ్ వరకే ఈ లైన్స్ అనేది తీసుకున్నాం. మనం ఫ్రిల్ స్పాట్ లో హాఫ్ అండ్ హాఫ్ ఫ్రిల్ స్పాట్ లో మనకు ప్లెయిన్ లో తీసుకున్నాం. మంచి పింక్ కలర్ లో ప్లెయిన్ తీసుకున్నాం. ఓకే. మనకి సారీ అంతా కొంచెం పర్పులిష్ గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి మనం పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఇది కూడా కడ్డీ బార్డర్ అనేది ఇక్కడ నీట్ క్లియర్ గా కనపడుతుంది. పైన పింక్ కాంబినేషన్ బార్డర్ అనేది పైపింగ్ బార్డర్ లా కంటిన్యూ తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూ తీసుకున్నామండి. ఓకే సార్. ఈ సారీ అంతా కూడా ఇలాగే మనకు టూ వేరియేషన్ కనపడుతూ ఉంటుందండి. ఓకే. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్ లోనే తీసుకున్నామండి. ఇందులో లైన్స్ అనేది ఏ 3 కలర్స్ కాంబినేషన్ లో తీసుకున్నాము, పింక్, గ్రీన్, బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా, అవే కలర్ కాంబినేషన్ తో కొన్ని నిలువు బాక్సెస్ స్టైల్లో తీసుకున్నామండి. 3 వేరియేషన్ కనపడుతూ మిడిల్ లో కూడా మనం గోల్డ్ బార్డర్ అనేది తీసుకున్నామండి. ఓకే. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ మనం డార్క్ గ్రీన్ లో తీసుకున్నాం. సారీలో లైన్స్ తీసుకున్నట్లుగానే మనం బ్లౌజ్ కూడా పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇది ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ ఓన్లీ 2680 రూపీస్ కి. ఓకే. చూస్తున్నారు కదా వ్యూయర్స్, 2680 రూపీస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో ఇంత వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. ఆర్గంజి పట్టులో తీసుకున్నామండి. పైన బార్డర్ చూసుకున్నట్టు మనం కడ్డీ బార్డర్ తీసుకున్నాం పట్టు లాగానే. పైన కూడా మనం రెడ్ కలర్ పైపింగ్ అనేది తీసుకున్నాం. మిడిల్లో చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. గ్రీన్ ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఒక మిడిల్లో అంతా కూడా ఒక తీగల డిజైన్ తీసుకున్నామండి. అది కూడా బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం. బ్లూ అండ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ తో ఇలా ఫ్లవర్ బంచెస్ స్టైల్లో వీవింగ్ లోనే మనం బుటీ అనేది తీసుకున్నాం. ఇలా కంటిన్యూగా 4 వచ్చేలా తీసుకున్నామండి. సారీలో 4 వచ్చేలా కంటిన్యూగా తీసుకున్నాం. కొంచెం దగ్గరగానే ఉంటుందండి. ఇంతే దగ్గరగా మనం సారీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ చూసాం కదా ఫ్లవర్, దీనికి ఆపోజిట్ లో తీసుకున్నాం. బ్లూ కలర్ ఫ్లవర్ తీసుకున్నాం. ఎల్లో కలర్ గ్రీన్ కలర్ లీప్ తీసుకున్నాం. లీప్ అనేది ఎల్లో కలర్ ఇది. అలాగే వేరియేషన్ కనపడుతూ 2 వేరియేషన్ తో సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంతే లెంత్ లో ఉంటుంది. ఈ పైన బార్డర్ లానే కింద బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. బిగ్ లీప్ ఫ్లవర్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ కూడా ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవే ఇక్కడ పెద్ద సైజ్ లో తీసుకున్నాం. ఇది కూడా గ్రీన్ ఫ్లవర్ తీసుకున్నాం. లైన్ అంతా కూడా మనం బ్లూ కలర్ తో తీసుకున్నాం. లీప్ అనేది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ తో ఇలా 4 బంచెస్ వచ్చేలా తీసుకున్నామండి. దీనికి వేరియేషన్ చూపించడానికి పళ్ళు వేరియేషన్ కోసం బ్లూ అనేది వేవ్ డిజైన్స్ తో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనం మంచి ప్లెయిన్ లో తీసుకున్నాం. ఇది కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. గ్రీన్ అండ్ బ్లూ ఎల్లో కాంబినేషన్ తో మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది సార్? దీని కాస్ట్ ఓన్లీ 7510 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే. 7510 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో మనకి ఇంత వండర్ఫుల్ కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ఆర్గంజీ సిల్క్ లోనే కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నామండి మోడల్ అనేది. ఈ ఆర్గంజీ అంటేనే ఎక్కువ స్టిఫ్ అనేది ఉంటుంది. ఇందులో మనం అంతా జూట్ వీవింగ్ అనేది తీసుకున్నాం. ఈ జూట్ వీవింగ్ అనేది కూడా మనకు ఒక ఫ్లవర్ స్టైల్లో హెవీగా తీసుకున్నాం. మంచి పింక్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. పైన బార్డర్స్ తీసుకుంటే మనకు చాలా వేరియేషన్స్ అనేది మనకు కనపడుతుంది. ఒక మిడిల్లో అంతా గ్రీన్ బ్యాక్గ్రౌండ్, లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. మిడిల్లో ఒక వేవ్ డిజైన్ అనేది ఒక లైన్ లాగా తీసుకున్నాం. చుట్టూ అవుట్ లైన్ అంతా కూడా మనం పింక్తో ఫిల్లింగ్ చేసుకున్నాం. ఇలా వేరియేషన్తో యారో మార్క్ డిజైన్ అనేది చిన్న బాక్సెస్ అనేది ఇందులో బార్డర్లో మనకు వేరియేషన్ కనపడుతూ తీసుకున్నాం.
ఓకే సార్. పైన పైపింగ్ కూడా మనకు ఒక లైట్ ఇంగ్లీష్ షేడ్ కలర్ అనేది తీసుకున్నామండి ఇక్కడ. ఓకే. ఈ బార్డర్ అంతా కూడా వేరియేషన్ 2 సైడ్స్ కంటిన్యూగా ఉంటుందండి. ఓకే. కింద పైన కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. ఓకే. మీరు శారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నామండి. హెవీగా గ్రీన్ మిడిల్లో లైన్ తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనం క్రీమ్ కలర్తో తీసుకున్నాం. ఓకే. ఈ మిడిల్లో చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ హ్యాంగిల్ ఫ్లవర్ అనేది కంప్యూటర్ ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఓకే. ఈ డిజైన్ అంతా కూడా చాలా దగ్గరగా ఆల్ డిజైన్ అనేది వస్తుంది. ఈ డైమండ్ షేప్ అప్ అనేది చాలా బాక్సెస్ స్టైల్లో వచ్చేసింది కాబట్టి మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. ఓకే. మనకి హెవీగా కనిపిస్తుంది. హెవీగా ఉంటుందండి. లైట్ వెయిట్, చాలా జూట్ మెటీరియల్, జెరీ నో టచ్ ఉండదండి. జెరీ ఏం టచ్ ఉండదు దీంట్లో. పళ్ళు చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్లో తీసుకున్నాం. బార్డర్స్లో మనం గ్రీన్ అండ్ పింక్ యూజ్ చేసాం కదా, అలాగే మనం బార్డర్ 2 బార్డర్స్ని వేరియేషన్గా తీసుకున్నాం. ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్. మిడిల్లో అంతా కూడా మనం ఫ్లవర్స్లో ఏదైతే రౌండ్ ముగ్గు డిజైన్ అనేది తీసుకున్నామో ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ముగ్గు డిజైన్ తీసుకున్నాం. డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ లాగా ఒక వేరియేషన్ చూపుతూ తీసుకున్నాం అండి. దీని బ్లౌజ్ తీసుకున్నట్లయితే మనం మంచి కాంట్రాస్ట్ పింక్ లో తీసుకున్నాం. శారీలో ఏ కలర్ ఇచ్చేసామో ఆ మిడిల్ కలర్ తీసుకున్నాం. బార్డర్ అనేది కూడా మనం హ్యాండ్స్ కి డిజైన్ చేసుకుని అలా మనం బార్డర్ అనేది కూడా తీసుకున్నాం. వేవ్ డిజైన్ అనేది తీసుకున్నాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్ మనకి? దీని ప్రైస్ ఓన్లీ 2500 రూపీస్. ఓకే. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2500 రూపీస్కి మనకి ఆర్కే కలెక్షన్స్లో ఇంత లైట్ వెయిట్ శారీ అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి ఫ్యాన్సీలో చూస్తున్నామండి. ఓకే. ఇప్పటి వరకు మనం పట్టు, షిఫాన్, ప్యూర్ సిల్క్ కోట అన్ని చూసాం కదా, ఇది ఇలా ఫ్యాన్సీలో చూస్తున్నాం. ఓకే. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. సారీ అంతా కూడా మంచి క్రీమ్ కలర్లో తీసుకొని మిడిల్లో కూడా మనం రెడ్ కలర్తో చెక్స్ అనేది తీసుకున్నామండి. ఓకే. ఒక హాఫ్ లైన్స్ అంతా కూడా మనం లైట్ రెడ్తో తీసుకున్నాం. మనకు నిలో లైన్స్ అంతా కూడా బ్రైట్ లైన్స్తో తీసుకున్నాం. ఇలా బాక్సెస్ అనేది ఒక డైమండ్ ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నాం. అక్కడక్కడ వేరియేషన్ కనపడుతూ మనకు డిజైన్ అనేది తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఒక క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకు మంచి రెడ్ అనేది చాలా లైట్ వెయిట్, చాలా డిఫరెంట్గా కనపడుతుంది. ఇది శారీ ఎలివేట్ అవుతుంది. ఈ శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఇంత వేరియేషన్తో ఇంత దగ్గరగా చెక్స్ అనేది ఉంటుంది. పైన కింద బోర్డర్ లాగానే పైన బోర్డర్ సేమ్ 2 బోర్డర్ అనేది వేరియేషన్ లేకుండా కంటిన్యూ ఉంటుంది. పళ్ళు చూసుకుంటే మంచి రెడ్ లో తీసుకున్నామండి. హెవీగా తీసుకున్నాం. మంచి డార్క్ రెడ్ తీసుకున్నాం. మిడిల్ లో మనం గోల్డ్ లైన్స్ అనేది 2 లైన్స్ అనేది ఒక 4 లైన్స్ వేరియేషన్ లాగా తీసుకున్నాం. ఓకే. చాలా సింపుల్ గా రిచ్ గా ఉంది సారీ. ఓకే. దీని బ్లౌజ్ మనం మంచి రెడ్ లోనే తీసుకున్నామండి. కాంట్రాస్ట్ వచ్చేలాగా 2 సైడ్ ఈ బోర్డ్ లైన్స్ అనేది తీసుకున్నాం. పళ్ళు అలాగే తీసుకున్నాం కదా, అందుకని మంచి రెడ్ లోనే మనం బ్లౌజ్ కూడా ప్లెయిన్ అనేది తీసుకున్నాం. ఓకే. దీనికి కూడా కడ్డీ బోర్డర్స్ ఇది ఫ్యాన్సీలో వస్తుందండి. ఓకే. ఫ్యాన్సీ సారీ లాగా ఉంది అండ్ హెవీగా కూడా కనిపిస్తుంది. పట్టు మోడల్ లా కూడా కనపడుతుందండి. ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1260 రూపీస్ అండి. దీంట్లో కలర్ వేరియేషన్స్ కూడా మనకు చాలా డిఫరెంట్ గా తీసామండి. దీంట్లో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా మనం చూపెట్టడానికి కొన్నే చూపెడదాం కదా, దీంట్లో చాలా వేరియేషన్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇవి కూడా మనకు 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటుందండి. ఓకే. మనకు ఈ లైట్ వెయిట్ వస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది. పట్టు మోడల్ కాకుండా కూడా మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. దీంట్లో ఇవి చూపెట్టడానికి మాత్రం మనం కలర్స్ కొన్నే తీసుకున్నాం. ఇంకా మన షాప్ కి వస్తే చాలా డిజైన్స్ అనేది చాలా వేరియేషన్స్ చాలా తక్కువ కాస్ట్ నుంచి 240 నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటుందండి. పెట్టుబడి చీరలు, మ్యారేజెస్ కి కావాల్సిన ఆల్ వెరైటీస్ అనేది 2 షాప్స్ లో హోల్సేల్ ధరలకే మనకు లభించింది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ సారీ మనకి 1260 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇది ఒకటే కలర్ కాకుండా మనకి సో మెనీ కలర్స్ 2 షాప్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు, ఇవాళ మాకు ఇంత లైట్ వెయిట్ సారీస్ అండ్ వండర్ఫుల్ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్. ఇది కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్కే అండి. సో మీరు కూడా వెంటనే వచ్చి ఆర్కే కలెక్షన్స్కి విజిట్ చేయండి. సో మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.